సూరజ్ అయితే జోష్నకి ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూనే ఉంటాడు. ఇంక ఎలా అంటే దీపని ఓడించి తనే సీఈఓగా అవ్వాలి, దీప కంటే చదువు రాదు అన్నట్టుగా అనుకుంటే ఇంక ఈ సూరజ్ గాడు తనకు అసిస్టెంట్గా చేరి ఇప్పుడు తన కంపెనీని లాభాల బాట నడిపిస్తాడంట. అది కూడా నేను చూస్తాను అన్నట్టుగా జోష్న అయితే సూరజ్ సాయి చూస్తూ తన మా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇంక శివనారాయణ అయితే దక్షిణామూర్తి వల్ల ఈ కుటుంబానికి ఏం నష్టం జరిగిందో దాని గురించి ఇప్పుడు తరం వాళ్ళకి తెలియాలి అన్నట్టుగా ఆ నిజం మొత్తం అయితే ఇంకా అందరి ముందు అయితే బయట పెడతాడు. తన కన్న తల్లి తనని చూడడానికి వచ్చిన దానికే ఆ కన్న తల్లిని లేకుండా చేశాడు అని చెప్పి అనగానే నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు బాధపడద్దు అమ్మా అంటే ఇంకా సుమిత్ర కూడా అయితే లేదు మావయ్య నా కన్న తండ్రి అని చెప్పుకోవడానికి నాకు బాధగా ఉంది అన్నట్టుగా సుమిత్ర కూడా అంటుంది. కానీ కార్తీక దీప అయితే తాతయ్య చెప్పిన దానికి అలాగే దక్షిణామూర్తి తాతయ్య చెప్పిన దానికి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, కానీ ఈ మధ్యలో ఎవరో ఉన్నారు అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా ఆ మాటకి పారిజాతం అయితే కాస్త కంగారు పడుతుంది. ఎందుకంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఏది లేకుండా చేసింది దీపని ఎలా చిన్నప్పుడు మార్చేసిందో ఇంకా సుమిత్రకి బిడ్డలు పుట్టకుండా తన మనవరాలే ఉండాలి అన్నట్టుగా తను ఆ ఇంటికి పోకుండా అలాగే చేసి అలాగే నా కొడుకే ఈ ఇంటికి వారసుడు అవ్వాలి అన్నట్టుగా కూడా తను ఆలోచించి ఈ పనిలో ఏదో ఉంటుంది అన్నట్టుగా నా విషయం చెప్తే చెప్పారు, కానీ దీంట్లో నా హస్తమే ఉందని చెప్పి నేను ఎక్కడ బయటపడుతుందని పారిజాతం అయితే కాస్త కంగారు పడుతుంది. తాతయ్య ఆ మాటలు చెప్పినప్పుడల్లా పారిజాతం మొహంలో ఏదో తేడా కనిపించింది దీప అని అనగానే నేను కూడా గమనించాను బావా తను అలాగే ఉంది అంటే నా విషయంలో చేసినట్టే మా పారిజాతం మళ్ళీ ఈ విషయంలో కూడా ఏదైనా చేసిందా